పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ కళ్యాణ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితమైన డాక్టర్ శ్రీనాథ్ గారు. ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ పైన ఆయన పిహెచ్డి చేసి ఉన్నారు. సార్ని అడిగేసి ఇవాళ టాపిక్లోకి వెళ్దాం. నమస్కారం సార్. సార్, ముందుగా ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటే ఏంటి, దాని గురించి పూర్తి అర్థం, వివరాలు మీ మాటలు. తప్పకుండా అండి. శరీరంలో తట్టుకునే శక్తి అంటే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి ఈ రోగ లక్షణ సముదాయాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాము. ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. సో స్వయంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్యల్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు అని అంటాము. అయితే ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు చాలా రకాలుగా ఉంటాయి, ఒకటి అని చెప్పడానికంటూ ఉండదు. చాలా రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఒక్కొక్క వ్యవస్థ పైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. చర్మం పైన, కణాల పైన, జీర్ణ వ్యవస్థ పైన, కీళ్ల పైన, తర్వాత కిడ్నీకి సంబంధించి అంటే మూత్రపిండాల వ్యవస్థ పైన, ఎముకల పైన, గోళ్ల పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమైనటువంటి కారణము దీనికి ఏంటి అంటే మానసిక సంఘర్షణలు అత్యంత కీలక పాత్రగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనవ్వడం అంటే డిప్రెషన్ అనుకోండి, ఈరోజు వాడుక భాషలో చెప్పాలంటే డిప్రెషన్ అని అనొచ్చు. సో తీవ్రమైన ఈ మానసిక సంఘర్షణ, డిప్రెషను, ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాము. సో అంటే నలుగురిలో కలవకపోవడము, సోషల్గా ఇబ్బంది గురవడం, ఇలా ఏదైనా ఒక మానసిక వ్యాకులత తీవ్రకాలంగా వేధిస్తూ ఉంటే అది ఒక రకమైన సమస్యకు దారితీస్తుంది. దానిలో ఆటోఇమ్యూన్లో మనకి ఐబిఎస్ కావచ్చు, గ్యాస్ట్రిక్ లక్షణాలు ఇలా ఎన్నో వస్తూ ఉంటాయన్నమాట. అందులో కొన్ని డిసీజెస్ని మనం ఈరోజు సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన డిసీజెస్ మాత్రము ఈరోజు కార్యక్రమంలో మాట్లాడుకుందాం. సార్, మొదటగా ఇప్పుడు ఆర్థరైటిస్ అని అంటుంటాం కదా సార్, దాని గురించి ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా అండి. సో ఈ ఆటో ఇమ్యూన్ సమస్యల్లో రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఒక రకమైనటువంటి కీళ్లవాతము. ఈ కీళ్లవాతము మనకు ముఖ్యంగా మహిళల్లో కనబడుతుంది. 35 నుండి 45 ఏజ్ గ్రూప్ మధ్య లేడీస్లో ఈ కీళ్లవాతం కనబడుతుంది. ఈ కీళ్లవాతం వచ్చేటువంటి వ్యక్తులకు ఏ విధంగా, ఇప్పుడు మనకు భుజాల నొప్పులు వచ్చాయి, వారం 10 రోజుల్లో ఒక పక్క స్టార్ట్ అవుతుంది, ఇంకో వారం 10 రోజులు ఇంకో పక్క స్టార్ట్ అవుతుంది. అలా మోచేతులకు వచ్చాయి, మళ్ళీ ఇంకో 10 రోజుల్లో మళ్ళీ ఇంకో వైపు మోచేతులు, ఇలా ఇరుపక్కుల శరీరానికి ఇరుపక్కలా కూడా నొప్పులు వారం 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తీవ్రతరం అయిపోతూ ఉంటే అది రుమటైడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే విపరీతమైనటువంటి నొప్పులతో పాటు జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, ఆకలి మందగించడము, బరువు తగ్గడము, జుట్టు బాగా రాలడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి కొన్ని లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి. దీన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. అయితే మగవారితో పోల్చుకుంటే ఇది మహిళల్లో చాలా అధికంగా కనబడుతుంది. అంతేకాకుండా చిన్న పిల్లల్లో కూడా కనబడుతుంది. ముఖ్యంగా 12 నుంచి 14 సంవత్సరాల లోపు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఈ కీళ్లవాతం కనబడుతుంది. దాన్ని జోగ్రెన్స్ సిండ్రోమ్ అనేటువంటి కండిషన్గా మనం చెప్పుకుంటాం. ఈ లక్షణము బాగా ముదిరినప్పుడు ఈ కీళ్ళ నొప్పులు బాగా ముదరడం అంటే ఎంత తీవ్రంగా ముదరడం అంటే బెడ్ పై నుంచి లేచి 4 అడుగులు వేసి బాత్రూమ్ దాకా వెళ్ళి రావడం కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంత తీవ్రతరంగా అవుతాయి ఈ కీళ్ళ నొప్పులు. సో అప్పుడు కన్నీళ్ళు, కళ్ళెమ్మట నీళ్లు రావడం కూడా తగ్గిపోతుంది. అంటే అంత డ్రైగా మారిపోతాయి కళ్ళు. దీని యొక్క కాంప్లికేషన్ అండి అది. దాంతోపాటు శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కీళ్లవాతంలో శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం అదేదో ఆస్తమా లక్షణము, సైనస్ లక్షణం అనుకోవడానికి లేదు. కీళ్ల నొప్పులు ముదిరి అది శ్వాస వ్యవస్థ పైన ఇంపాక్ట్ పడి బ్రీతింగ్ పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంటుంది. ఇవన్నీ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి యొక్క లక్షణాలు. అయితే మనకు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకునేందుకు ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దీంతోపాటు ఈఎస్ఆర్, ఏఎస్ఓ లాంటి పరీక్షలు కొన్ని చేసుకుంటే వ్యాధి నిర్ధారణ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మందులు వాడుకోగలిగితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇక ఆధునిక వైద్యానికి మనకు డిఫరెన్స్ ఏంటంటే ఆధునిక వైద్యంలో పెయిన్ కిల్లర్ మాత్రలను, స్టెరాయిడ్ మాత్రలను దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం పడుతుంది. మన దగ్గర అలా కాదు. అంత ఎక్కువ కాలంగా వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము వీటిని శాశ్వతంగా తగ్గించుకునే మార్గం కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పారు కదా సార్, అంటే ఏ ఏజ్ గ్రూప్ మధ్యలో రావచ్చు? రైట్ అండి.
ఇది మానసిక సంఘర్షణలు ఎక్కువగా కలిగేటువంటి ఏజ్ గ్రూప్ అంటే 30 నుండి 45 లేదా 50, అంటే ఒక యావరేజ్గా చెప్పాలంటే 30 to 50 ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే ఇప్పుడు మానసిక అంశాలను మనం మాట్లాడుకుంటే ఎవరైనా ఇప్పుడు మనం వ్యాపారం పెట్టాము, వ్యాపారానికి ఎన్నో లక్షలు ఖర్చు అయ్యాయి, 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి అది ఖర్చు అయ్యాయి. సో అందులో నష్టాన్ని బాగా చవిచూసినప్పుడు తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. విపరీతమైనటువంటి మానసిక చింతన ఎక్కువగా పెట్టుకొని డిప్రెషన్కి లోనవుతావు, నిద్ర పట్టదు. అలాగే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు విడాకులకు వరకు వెళ్ళింది, కోర్టు వరకు వెళ్ళింది, అప్పుడు ఆ చింతన ఎవరికైనా ఒక పార్ట్నర్ పైన తీవ్రమైన డిస్టర్బెన్స్ ఎక్కువగా పడింది అనుకోండి, వాళ్ళు బాగా అప్సెట్ అయిపోతూ ఉంటారు, పదే పదే ఇదే అప్సెట్ అయిపోతుంటారు. అలా ఎక్కువగా అప్సెట్ అయినప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మహిళల్లో వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సో ఇది కాకుండా సెకండ్ స్టెప్లో వాళ్ళకి ఏ విధంగా అంటే థైరాయిడ్ సమస్యలు వస్తాయండి. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు, దాన్ని హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. మనందరికీ తెలిసినటువంటి సమస్య ఏంటంటే గొంతులో థైరాయిడ్ గ్రంథి, బటర్ఫ్లై ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అని అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ పనితీరు సరిగ్గా లేదు కాబట్టి మనం థైరాయిడ్ మాత్ర బయట నుంచి కొనుక్కొని వాడుతూ ఉంటున్నాము. ఇక ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్లో ఏమవుతుందంటే ఆ గ్రంథి యొక్క వాపు విపరీతంగా అవుతుంది. సో గొంతంతా కూడా గడ్డల్లాగా ఒక కణితుల్లాగా ఏర్పడి వాపు ఏర్పడి మనకు కళ్ళు కూడా బాగా ప్రొట్రూడ్ అయిపోతుంటాయి, బయటికి ఇలా పొడుచుకొని వచ్చినట్టుగా మారుతుంటాయి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ సమస్యలు అండి. రైట్ సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. నమస్కారం అండి. హలో సార్, కట్ అయిపోయింది. రైట్ సార్. సో అదండి మనం చెప్తున్నాం కదా, హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాము. అంటే ఇది కూడా థైరాయిడ్ గ్రంథి యొక్క రుగ్మతనే. కళ్ళు బాగా పొడుచుకొని వచ్చినట్టుగా బయటికి రావడము, అలాగే గొంతంతా విపరీతంగా డ్రైగా ఉండడము, ఇప్పుడే వాటర్ తాగినా కూడా గొంతంతా డ్రైగా అనిపించడము, మాట్లాడుతున్నప్పుడు గొంతు పొరబోవడము, అలాగే బాగా డ్రైనెస్ వల్ల డ్రై కాఫ్ ఉంటుంది, పొడి దగ్గు కనబడుతుంది, ఇలాంటి లక్షణాలు. అలాగే మనం ఇప్పుడు ఫ్యాన్ కింద కూర్చున్నాం లేదా ఏసీలో కూర్చున్నాం, చల్లగా ఉంది, బాగానే ఉంది, కానీ ఈ వ్యక్తికి అంటే ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మాత్రము బాగా వేడిగా అనిపిస్తుంది. ఏసీ కింద కూర్చున్నా కూడా బాగా వేడిగా అనిపిస్తుంది. అంటే ఇలా ఇంప్రాపర్గా అని కనిపించేటువంటి లక్షణం థైరాయిడైటిస్లో ఉంటుంది. అదండి. కాల్ ఉందండి ఏదైనా? రైట్ సార్. అయితే ఇప్పుడు ఆర్థరైటిస్ అని చెప్తున్నారు కదా సార్. ఒక సెకండ్ అండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము వేరే కన్యాపూర్ నుంచి చేస్తున్నాం. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మనతో మాకు కొంచెం నల్ల మచ్చలు ఉన్నాయి, తొడకు దురద పెడతాంది, నల్ల మచ్చలు పోతలేవు. ఎంతకాలంగా ఉందమ్మా ఈ ప్రాబ్లము? అమ్మా అయితే నల్ల మచ్చలు పోతలేవు. టీవీ వాల్యూమ్ తగ్గించమ్మా, నాతో మాట్లాడు. మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. అది ఆయింట్మెంట్ రాసినంత సేపే అది తగ్గుతుంది, మళ్ళా పోతలేదు. సరే, ఎంతకాలంగా ఉంది ప్రాబ్లము? అమ్మా మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడితే క్లారిటీ ఉంటుంది. టీవీ సౌండ్ తక్కువ పెట్టిన. చెప్పండి చెప్పండి. అయితే తగ్గుతలేదు, అసలే తొడకు మచ్చలు బాగా ఏదో జరుగుతున్నట్టు కుట్టింది, ఊకే దురదలేస్తుంది, మచ్చలకు దురద పెడుతుంది. ఎంతకాలం అయిందమ్మా? ఇది చాలా 2, 3, 4, 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు రోజు ఆయింట్మెంట్లు పెడుతున్నావా? తగ్గట్లేదు, అంతేనా? తగ్గుతలేదు, అసలు ఎక్కువ దురద బాగా పెడుతుంది, దురద ఉంది, మచ్చలు పోతలేవు. మంట ఉందా చర్మము? దురద బాగా ఈ మధ్యన మంట అంటే లేదు, అది దురదనే బాగా పెడతాను, దురద పెట్టిన కొద్ది మంట పడుతుంది. సరేనమ్మా, ఫోన్ కట్ చేసి టీవీలో విను, దాని గురించి చెప్తాను. ఫోన్ కట్ చేసి విను. రైట్ అమ్మా, తొడ భాగం పైన నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి, దురద ఉంది, మంటగా ఉంది అంటున్నావు. 4 ఏళ్ల పైగా ఈ ప్రాబ్లం ఉంది అంటున్నావు. ఇవి సాధారణ నల్లటి మచ్చలు కావమ్మా, అంటే హైపర్ పిగ్మెంటేషన్తో కూడినటువంటి మచ్చలు కావు.
చర్మ సమస్యల్లో సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటేనే ఈ రకంగా కనపడుతుంది. ఇది కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధిగా చెప్తాము. అయితే దీనికి పైపూత మందులు ఎక్కువ కాలం పనిచేయవు. అంటే నువ్వు ఆయింట్మెంట్లు వాడినా లోషన్లు వాడినా ఎక్కువ కాలం ఏమీ పనిచేయవమ్మా. తాత్కాలికంగా పైపూత కంటే కేవలము వ్యాజిలిన్ లాంటివి మాత్రమే అప్లై చేసుకో. హోమియోపతిలో వీటికి చాలా చక్కని మందులు ఉన్నాయి. నువ్వు దూరంగా ఉంటే మన క్లినిక్ ఒకసారి వచ్చినా సరే, లేదు అంటే మందులు పోస్ట్ ద్వారా పంపిమన్నా సరే తప్పకుండా తగ్గుతుంది. హోమియోపతి మందులు ఒకసారి ట్రై చేయమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో సార్, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు, వివరాలు చెప్పండి. సూర్యాపేట అండి మాది. రైట్ అండి, చెప్పండి. అదే మా పాపకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఓకే, పాప వయసు అండి? పాప వయసు వచ్చేసి 20 years అండి. రైట్ అండి. ఇప్పుడు మందులు వాడుతుందా తను? ప్రస్తుతం ఒక టాబ్లెట్ వేసుకుంటుంది. ఎంత ఎంజీ అండి? అది 60 mg అండి. రైట్ అండి. సరే, 60 రాయడమే 50+12 రాస్తారు జనరల్గా. సరే, 60 వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎలా ఉందండి? కంట్రోల్లో ఉందా? కంట్రోల్లో ఉంది సార్. రైట్. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? అదే జనరల్గా థైరాయిడ్కి పూర్తిగా క్యూర్ కావాలంటే అట్లా ఏం చేయాలి? తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు, చెప్తాను. రైట్ అండి, కట్ చేసి టీవీలో వినండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి. సో థైరాయిడ్ లక్షణానికి మనం చెప్పుకున్నాం. ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల మాత్ర బయట నుంచి వేసుకుంటూ థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, అలా కంటిన్యూస్గా కంట్రోల్ పెట్టుకోవడం అనేది లైఫ్ టైం ప్రాసెస్. అంటే జీవితాంతం మాత్ర వాడుతూ ఉండాలి. హోమియోపతి మందులు వాడినట్లయితే ఇక జీవితాంతం మందులు అక్కర్లేదు. ఇప్పుడు మీ పాపకున్న సమస్యకు కంప్లీట్గా తగ్గాలంటే ఒక 1 year పాటు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకోండి. దీనివల్ల లాభం ఏంటంటే భవిష్యత్తులో మీ అమ్మాయి ఏ థైరాయిడ్ మాత్రలు వాడనవసరం లేదు. థైరాయిడ్ లెవెల్ ఎప్పటికీ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బెటర్ మీరు వాడుతున్న మందులతో పాటుగా హోమియోపతి ప్యారలల్గా స్టార్ట్ చేయండి. చిన్నగా ఇంగ్లీష్ మందులు తగ్గియండి. హోమియోపతిలో వండర్ఫుల్ రిజల్ట్ మీ అమ్మాయికి కనబడుతుంది. మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో సార్. సార్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. సార్ బళ్ళారి నుంచి సార్. రైట్ అండి. సార్, డాక్టర్ గారు మనతోనే ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, నేను మధ్యాహ్నానికి అడిక్ట్ అయింది. అది 10-15 ఏళ్ళు అయింది సార్. నేను ఒక డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాను. దేని గురించి అండి? అదే ఒత్తిడి మైండ్. రైట్ అండి. మైండ్ నిద్ర రావడం లేదు. రైట్ అండి. అసలు 13 ఏళ్ళ నుంచి ఫస్ట్ నిద్ర పూర్తిగా సంపూర్ణంగా నిద్ర వచ్చేది, నిద్ర రాకున్నట్లు చేసిన డాక్టర్. రైట్ అండి. పగలు ఊరికే పండుకుంటే నిద్ర వస్తుంది కానీ ఊరికే చల్లగా ఫ్యాన్ వేసుకుంటే నిద్ర వస్తుంది. రాత్రి మాత్రలు వేసుకున్నా నిద్ర కాదు. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం సార్. అంటే ఇప్పుడు వయసు సార్ 55. ఇప్పుడు వదిలిపెట్టినాను వ్యవసాయం. రైట్ అండి. పని తక్కువ, పారాడు తక్కువ. సరే, అంటే ఇప్పుడు మీకు నిద్ర సరిగా పట్టట్లేదు అనేది ఇబ్బందా? రాత్రికి నిద్ర అసలు లేనే లేదు. మాత్రం లేదంటే లేనే లేదు నిద్ర. అది ఏ మాత్రం లేదు. రైట్ అండి. రైట్ అండి. అతను మాత్రం సరిగ్గా ఇవ్వడు. అది సరే సరే, దాని గురించి చెప్తాను. మరి వినండి, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, చెప్తాను. రైట్ అండి. సో ఇప్పుడు నిద్రలేమి అంటున్నారు. నిద్రలేమి అనే సమస్యతో బాధపడుతున్నామంటే ఫస్ట్ మాట ఏంటంటే ఉదయం పూట అస్సలు పడుకోవద్దు. అస్సలు ఒక 10 నిమిషాలు కూడా పడుకోవద్దు. ఏదో జర్నీలో మనం అరగంట జర్నీ వెళ్ళామంటే ఆటోలోనో కార్లోనో బస్సులోనో ఉంటే ఒక 10 నిమిషాలు కునుకుబాటు పడ్డామంటే పర్వాలే, కానీ ఇంట్లో అస్సలు పడుకోవద్దు ఉదయం పూట. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. రెండవది, నిద్ర పోవడానికి ముందు ఒక 1 hour కంటే ముందే భోజనం చేయండి. ఇలాంటి ఫస్ట్ కొన్ని జాగ్రత్తలు చేయాలి. తర్వాత టీ కాఫీలు వాడకం తగ్గించండి. ఒత్తిడి ఏదైనా టెన్షన్స్ ఏమైనా ఉంటే తగ్గించుకోవాలి. ఇవి బ్యాలెన్స్డ్గా చేసిన తర్వాత కూడా నిద్ర పట్టట్లేదు అంటేనే మెడిసిన్స్ వాడాలి. ఇక హోమియోపతిలో వీటికి చాలా చక్కని మందులు ఉంటాయండి. మరి మీరు ట్రై చేస్తా అంటే మన మందులు ట్రై చేయండి. రెగ్యులర్గా కొంతకాలం పాటు మన మెడిసిన్స్ వాడుకుంటే మాత్రం చాలా మంచి నిద్ర పడుతుంది. 55 years అంటున్నారు కాబట్టి కనీసము 6 గంటల నిద్ర రాత్రి సమయంలో మంచి నిద్ర అనేది అవసరం. మంచి నిద్ర అంటే ఉదయం లేవగానే ఫ్రెష్గా అనిపించాలి, హుషారుగా అనిపించాలి. అలాంటి మంచి నిద్ర మీకు ఒక కనీసం 6 గంటలు పడుతుంది. హోమియోపతి మందులు ఒకసారి మీరు ట్రై చేయండి.
ఒకసారి మీతో మాట్లాడడానికి మళ్ళొక రెడీగా ఉన్నారు. హలో హలో అమ్మ చెప్పండి. అండి, నాకు పొట్ట మీద ఇట్లా మచ్చలు వచ్చాయండి. ఓకే, వయసు అండి? నా 65 సంవత్సరాలు. రైట్ అమ్మా. పొట్ట పైన నల్లటివా తెల్లటి మచ్చలా? నల్లటి అండి. ఓకే. పొట్ట పైన ఎడమ చెయ్యి ఇట్లా పైన భుజం పైన. ఓకే. దురద ఉందా? అంత పెద్ద దుర్ద చిన్న చిన్న అంటది అంతే గాని ఇంకా అంత పెద్దగా అనేం లేదండి. చర్మం ఏమైనా పొట్టులాగా రాలుతుందా? అలాగే ఏం లేదు. పగుళ్ళు ఏమైనా ఉందా? అట్లా కూడా ఏం లేదు. అయితే నేను కూడా హోమియోపతి వరప్రసాద్ దగ్గర కుక్కరపల్లిలో వాడతానమ్మా. రైట్ అండి. అయితే ఆయన ఏమంటాడు, ఏజీకి తగ్గ వస్తారమ్మా అని అంటారు. రైట్ అండి. అయితే ఇప్పుడు దాని వలన ఈ రోజుల్లో క్యాన్సర్ అట్లాంటివి వస్తున్నాయి కదా, అలాంటిది ఏదన్నా ఉందా? తప్పకుండా అమ్మా, దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీకు అది నార్మల్ స్కిన్నా లేదా క్యాన్సర్ తాలూకా అనేది ఒకటి డౌట్. ఇంకేమైనా డౌట్ ఉందా? నాకు థైరాయిడ్ కూడా ఉందమ్మా. థైరాయిడ్ ఉంది, ఆపరేషన్ అయ్యింది. ఓకే. 75 టాబ్లెట్ వారానికి 2 సార్లు వాడతాను. రైట్ అండి. సగము 75లో సగము 6 రోజులు వాడతాను. రైట్ అమ్మా. అలాగే అలాగే. షుగర్ ఉంది, అన్ని ఉన్నాయమ్మా. అది మీ దయ వల్ల ఏదన్నా చెప్పండి. తప్పకుండా అమ్మా. మీ ప్రశ్న ఫస్ట్ ప్రశ్న నుంచి ఒక్కొక్కటి చిన్నగా క్లియర్ చేస్తాను, వినండి. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. రైట్ అమ్మా. సో ముందుగా భుజం పైన నల్లటి మచ్చలు అన్నారు. వీటిని హైపర్ పిగ్మెంటేషన్ ప్యాచెస్ అని అంటాము. అయితే 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు దాటిన తర్వాత మగవారిలో అయినా ఆడవారిలో అయినా ఈ రకమైనటువంటి నల్లటి మచ్చలు చర్మం పైన రావడం సహజమైన లక్షణం. ఇక ఫోన్ కట్ చేసి వినండి అమ్మా, మీకు క్లారిటీగా ఉంటుంది. మీరు ఫోన్ కట్ చేసి వినండి, సో దట్ డిస్టర్బెన్స్ కాదు మీకు. ఇక ఇవి సహజమైన అంశాలు. అయితే ఇక్కడ దురద కానీ మంట కానీ పగుళ్ళు కానీ లేవు అంటే అది ఎలాంటి ప్రమాదము లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మీ ప్రశ్న, ఇది ఏమైనా స్కిన్కి సంబంధించి క్యాన్సరా అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్యాన్సర్ స్కిన్ తాలూకు లక్షణాలు చెప్తున్నా, ఇది అందరు వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా. స్కిన్కి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దురద, మంట, పగుళ్ళు, స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం, ఇప్పుడు మన చర్మాన్ని ఇలా లాగితే సాగినట్టుగా ఏర్పడుతుంది, ఈ సాగే గుణం, ఈ 4 లక్షణాలు కోల్పోతాయి. దురద ఉంటుంది, మంట ఉంటుంది, పగుళ్ళు ఉంటాయి, ఎలాస్టిసిటీ అనే గుణం కోల్పోతుంది. దీంతో పాటు చర్మం తన సహజ రంగును కోల్పోతుంది. సహజంగా ఉండే కలర్ కాకుండా వేరే కలర్గా అవుతుంది. డార్క్ బ్రౌన్ కానీ, ఎల్లోయిష్గా కానీ, థిక్ బ్లాక్ కానీ అవుతుంది. ఇవి ఈ 5 లక్షణాలు స్కిన్ క్యాన్సర్లో కొంతమేర ఉంటాయి. అయితే ఇవి అబ్జర్వేషనల్ సిమ్టమ్స్. మరి కన్ఫర్మేషన్ ఎలా? స్కిన్ బయాప్సీ అనేటువంటి పరీక్ష చేయాలమ్మా. అంటే స్కిన్కి ముక్క పరీక్ష, ఒక చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తారు, దాన్ని స్కిన్ బయాప్సీ పరీక్ష అంటారు. దాని ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు మీ సమస్యలన్నిటికీ హోమియోపతి వైద్యుల దగ్గర వాడుతున్నా అంటున్నారు, కంటిన్యూ చేసుకోండి. లేదు ఆ డాక్టర్ గారితో మీకు సంతృప్తికరంగా లేకపోతే నా దగ్గరికైనా రండి, నా దగ్గర రాగలిగితే రండి, లేదు అంటే పోస్టల్ కొరియర్ ద్వారా కూడా ఉంటాయమ్మా. కానీ రెగ్యులర్గా మందులు వాడుకోండి. హోమియోలో చాలా మంచి రిజల్ట్స్ మీ చర్మ సమస్యకు కూడా వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందంటే ఆ చర్మాన్ని ఫొటోస్ తీసి నాకు వాట్సాప్లో పంపండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. రైట్ సార్. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో SLE అనే పదాన్ని మనం వింటూ ఉంటాం సార్, దాని గురించి తప్పకుండా అండి. సో ఈ రకమైన సమస్యల్లో SLE అనేటువంటిది కూడా కనబడుతుంది. ఈ డిసీజ్ ఏంటంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అంటాము. అంటే ఇది ఒక రకమైనటువంటి చర్మ సమస్యలాగా మొదలవుతుంది. ముఖ్యంగా ఫేస్ పైన ముక్కుకు ఇరుపక్కల ఒక బటర్ఫ్లై ఆకారంలో, బటర్ఫ్లై రెక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ రెక్కల ఆకారంలో ఎర్రటి రంగులో చర్మం పైన ర్యాషెస్ ఏర్పడతాయి. అవి ఏర్పడి దురద, మంట స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఎముకల నొప్పులు వస్తాయి. ఇక ఆ తర్వాత బరువు పెరగడము, జుట్టు రాలడము, నీరసము, జ్వరము, యూరిన్లో మంట, పాదాలు నొప్పులు, పిక్కలు పట్టేయడము, రాత్రిపూట కాళ్ళ వేళ్ళు తిమ్మిర్లు మంటలు రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి SLE తాలూకు లక్షణాలు. అయితే దీని నిర్ధారణ కోసము రక్త పరీక్షలు సపరేట్గా ఉంటాయి. ఆ పరీక్షల ద్వారా ఇది నిర్ధారణ అవుతుంది. ఇది కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధి కిందకి చెప్పుకుంటాము. ఇక్కడ ఏంటి, ఈ సమస్య కోసం ఎక్కువగా పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్లు వాడడం మూలంగా అది ఇంకొక వ్యవస్థ పైన ప్రభావితం అవుతుంది. అంటే చర్మమే కాకుండా లైక్ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది,
లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది, అప్పటి వరకు లేని థైరాయిడ్ వస్తుంది, అప్పటి వరకు లేనటువంటి షుగర్ ప్రాబ్లం వస్తుంది, అలా ఇతర రుగ్మతలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇలా ఒకదానికొకటి లింక్గా స్టార్ట్ అయ్యి ఎస్ఎల్ఈ అనేది ప్రాణాంతకంగా మారుతుంది. ఎవరైనా ఎస్ఎల్ఈ సమస్యతో బాధపడుతుంటే, నేను ఆ టాపిక్ పైన పిహెచ్డి చేశాను. సో మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకున్నారనుకోండి, అద్భుతంగా ఎస్ఎల్ఈ కంట్రోల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ని అశ్రద్ధ చేయకండి. అవి చాలా కాంప్లికేట్ అవుతాయండి. ఒక్కోసారి కదలికలు పెయిన్ఫుల్గా ఉంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసి ఎస్ఎల్ఈకి దారితీస్తుంది. కాబట్టి ఈ రెండు సమస్యల్ని అస్సలు అశ్రద్ధ చేయకుండా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకోండి. రైట్ సార్, మరొక కారు రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో, నమస్తే సార్. సార్ గుంటూరు నుంచి అండి. నమస్కారం. గుంటూరు నుంచి రామలక్ష్మీనారాయణ అండి. రైట్ అండి. నాకు యూరిన్ కంట్రోల్ కావట్లేదండి. హోమియోపతి మందు వాడుతున్నానండి. రైట్ అండి. ఒక్కోసారి పొయ్యంగానే మళ్ళీ వస్తున్నాయండి, చుక్కలుగా వస్తున్నాయండి. రైట్ అండి. ప్రోస్టేట్ పరీక్ష అంత ముందు పోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేశారండి. రైట్ అండి. పోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేశారండి. చేసినప్పటి నుంచి ఒకే దారగా వచ్చేదండి. అది కంట్రోల్ అయిందండి డాక్టర్ గారి దగ్గర ఈ మందు హోమియోపతి మందు వాడిన తర్వాత. ఇప్పుడు మాత్రం పోసిన తర్వాత మళ్ళీ చుక్కలుగా పడతా ఉంది. రైట్ అండి, చెప్పండి. ఈరోజున మాత్రం ఈరోజున కావట్లేదండి. 3 రోజులకి 4 రోజులకి అట్లా అవుతుందండి. ఓకే ఓకే, రైట్. అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి. తుంటి నొప్పిగా ఉంటుందండి. తుంటి నొప్పి, ఓకే ఓకే, అవునండి. రైట్. 2 పక్కలా ఉందండి. ఓకే, దాని గురించి చెప్తాను, వినండి. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. సో ముందుగా మొట్టమొదటి ప్రశ్న మీది, యూరిన్ వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యూరిన్ డ్రాప్గా పడుతుంది అంటున్నారు. ఇది ప్రోస్టేట్ గ్రంథికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ లక్షణం కనబడవచ్చు. కాబట్టి మళ్ళీ దీనికి ఒక రక్త పరీక్ష ఉంటుందండి. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేటువంటి రక్త పరీక్ష చేయించాలి. అప్పుడు ఆ గ్రంథి తాలూకు ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా తెలుస్తుంది. రెండవది యూరోఫ్లోమెట్రీ అంటారు, అంటే యూరిన్ యొక్క ధారణ పరీక్ష చేయడం ఉంటుంది. దాని ద్వారా కూడా మళ్ళీ ఏమైనా ఆ మూత్రనాళంలో ఏమైనా అడ్డుపడిందా, కణితులు ఏమైనా ఉన్నాయా, అలాంటి లక్షణము ఏదైనా ఉందా అని తెలుస్తుంది. సో పిఎస్ఏ అనేటువంటిది యూరోఫ్లోమెట్రీ అనే పరీక్షలు చేయించండి. ఇక ఈ విరోచన సాఫీ కావడానికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. మూడవది తుంటి నొప్పి అన్నారు. తుంటి నొప్పి అరుగుదలకు సంకేతంగా కనపడుతుంది. ఎక్స్రే హిప్ అనేటువంటి ఎక్స్రే పరీక్ష చేయిస్తే కానీ ఇది నిర్ధారణ అవ్వదు. కారణం ఏంటో తెలియాలంటే ఎక్స్రే పరీక్ష అయితే ఖచ్చితంగా చేయించాలండి. అవి చేయించి హోమియోపతిలో కలవండి. మన మందుల ద్వారా చాలా చక్కగా ఉపశమనం కనబడుతుంది. సార్, అయితే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇట్లాంటివన్నీ వింటుంటాము. ఇవన్నీ కూడా మన ఈ వ్యాధిలోకి ఈ కోలోకి వస్తాయా? దాని గురించి వివరించండి సార్. రైట్ అండి. ఇప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటి సమస్య మనం కొంతమందిలో చూస్తుంటాం. వీటిల్లో ఎలా అంటే వెన్నుపూస అంతా కూడా కంప్లీట్గా స్పైన్ అంతా కూడా ఒక బ్యాంబూ స్టిక్ లాగా మారిపోతుంది. సో నిటారుగా మారిపోతుంది. వెన్నుపూస కాస్త వంగి పని చేయాలన్నా, ఏదైనా వస్తువును లిఫ్ట్ చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే పెయిన్ఫుల్గా మారిపోతుంది. కంప్లీట్గా వెన్నుపూస ఇబ్బందికరంగా విపరీతమైన నొప్పితో కూడుకుని ఉంటుంది. కదలిక చేయలేము, ఈ విధంగా కదలలేము. ఆ రకంగా ఉండేటువంటి లక్షణానికి దారితీయవచ్చు. ఇది కూడా ఆటోఇమ్యూన్ కండిషనే. అంటే ఏ కారణం చేత ఇలా అవుతుంది అనేది గుర్తించలేము. ఇక ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంటే ఏదో పెయిన్ కిల్లర్ మాత్రలు, కాల్షియం మాత్రలు, సపోర్టివ్ ఇవ్వడం తప్పించి దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ చేయరు. కానీ ఈ ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో మనకు మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఇలా పెయిన్ రిలేటెడ్గా ఏది ఉన్నా కూడా పెయిన్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది మన దగ్గర సపరేట్ సెంటరే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రైట్ సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ. అలాగే అలాగే. హలో హలో హలో, నమస్కారం అండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. యూరిన్ 32 hours యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. రైట్ అండి. ఇలా ఎంత కాలంగా? ఒక సంవత్సరము అవుతుంది. రైట్ అండి. వయసు ఎంత అండి? 32 hours వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి 2 hours అలా ఉన్నట్లా దానివల్ల. అలాగా సార్. మీ వయసు ఒక్క మాట మీ వయసు ఎంత అండి? నాకు 70 years అండి. 70 years అండి. అలా ప్రతి 2 గంటలకు ఒకసారి వెళ్ళాల్సి వస్తుందా? తప్పనిసరి నైట్ టైం అయితే కరెక్ట్ టైం చూసుకుంటా. రైట్ అండి. 2 hours వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా పరీక్షలు చేయించారా? చేయించలేదని హోమియోపతిలో ఇలా యూరిన్ ఏ వస్తుందంటే వాళ్ళు ఏదో మందు ఇచ్చారు, వాడాను కానీ ఏమి కనపడలా. రైట్ అండి. తగ్గల.
రైట్ అండి. షుగర్ ఏమైనా ఉందా అండి? షుగర్ బీపీ లేవు సార్, మంచిది. రెండు లేవు. షుగర్ సాధారణంగా ఈ వయసులో వాళ్ళకి అందరికీ ఉన్నాయి, ఓకే, కానీ నాకు లేవు. అయ్యో శుభం. షుగర్ పరీక్ష చేయించి ఎన్నాళ్ళు అయింది? ఈ మధ్యనే సార్, ఒక నెల, ఒక నెల 2 నెలలు? ఈ మధ్య కాదు, ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిందంటే కన్సిడర్ చేయలేమండి, దాన్ని కన్సిడర్ చేయలేము అంటే దాన్ని పరిగణలోకి తీసుకోలేము. మనకు ఏ సమస్య, చెప్పండి చెప్పండి చెప్పండి. కాదు, మీరు ఏదైనా ప్రశ్న ఉంటే అడిగేసేయండి, నేను క్లోజ్ చేసి అన్ని వివరాలు ఇస్తాను మొత్తంగా. ప్రస్తుతం అయిపోయింది కదా, అంతేనా మీ డౌట్స్? రైట్ అండి, కాల్ కట్ చేసి వినండి. సో కాల్ కట్ చేయండి, టీవీలో వినండి, దాని గురించి చెప్తాను. వయసు 70 సంవత్సరాలు అంటున్నారు, ప్రతి 2 గంటలకు ఒకసారి యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు రెండే అండి. ఒకటి షుగరు, ఒకటి ప్రోస్టేట్ గ్రంథి ఏమైనా వాపు ఉందా అని తెలుసుకోవాలి. షుగర్ ఉందా లేదా అంటే నాకు లేదండి, బీపీ లేదు, షుగర్ లేదని చాలామంది చెప్తారు. ఎవరు? 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి అదే చెప్తుంటాడు. పరీక్ష చేయించి ఎన్నాళ్ళు అయిందండి అంటే 7-5 అయిందండి అన్నారు. అది కాదు లెక్క. పరీక్ష చేయించి ఎన్నాళ్ళు అయిందంటే 1 నెల అయిందండి, 15 రోజులు అయిందండి అంటే మాత్రమే కన్సిడర్ చేయాలి. 7 ఏడాది క్రితం నాకు షుగర్ లేదు అంటే ఇప్పుడు రావడానికి అవకాశం లేదు అనడానికి లేదు. కాబట్టి ముందుగా షుగర్ పరీక్ష చేయించండి. రెండవది, ప్రోస్టేట్ గ్రంథి వాపు ఏమైనా ఉందేమో స్కానింగ్ పరీక్ష చేయించినా సరే, లేదంటే రక్త పరీక్ష చేయించినా సరే. మూడవది, మీరు ఎంచుకోవాల్సిన మందు. మీరు అన్నారు హోమియోపతి మందులు వాడుతున్నాను, కంట్రోల్ అవ్వట్లేదు అన్నారు. ముందు కారణం ఏంటో తెలుసుకోకుండా మందులు వాడుతున్నారు. కాబట్టి ముందు కారణం తెలుసుకోవాలి, స్కానింగ్ పరీక్ష, రక్త పరీక్ష. ఈ 2 అయిన తర్వాత మనం హోమియోపతి మందులు వాడండి. తప్పకుండా మంచి రిజల్ట్, శాశ్వతంగా మంచి రిజల్ట్ వస్తుంది. ట్రై చేయండి. రైట్ సార్, మనం అనుకున్నట్టు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించి చెప్తూ ఉన్నారు, అది కంటిన్యూ సార్. రైట్ అండి. సో ఈ స్పాండిలైటిస్లో మనం చెప్తున్నాం కదా, విపరీతమైనటువంటి వెన్నునొప్పి ఉంటుంది, వెన్నుపూస అంతా కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది, అలాగే మెడ నొప్పి, నడుము నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. కదలికలు చాలా పెయిన్ఫుల్గా వస్తాయి. ఇవన్నీ కూడా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తాలూకు లక్షణాలు. ఇది మిడిల్ ఏజ్ గ్రూప్లో 40 నుంచి 50 ఏజ్ గ్రూప్లో ఎక్కువ మందిలో కనబడుతుంది. దీనికి పెయిన్ కిల్లర్లు, కాల్షియం మాత్రలు ఎక్కువ కాలం వాడొద్దండి. అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇతర రుగ్మతలు వచ్చేటువంటి అవకాశము, కిడ్నీలు డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయకుండా రెగ్యులర్గా మన మెడిసిన్స్ వాడుకోండి. హోమియోపతిలో ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా సగటు యువత మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఉండే సమస్య మైగ్రేన్, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు. అవునండి, వాటి గురించి తప్పకుండా. ఈ సోరియాసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఆటో ఇమ్యూన్ సమస్యలుగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోరియాసిస్ అంటే ఏంటంటే తల భాగంలో చుండ్రులాగా, దురదలాగా మొదలవుతుంది. అది విపరీతంగా దురద మంటలా అవుతూ అక్కడి నుంచి ఫోర్ హెడ్కు, చెవి కింది భాగానికి, మెడ వెనక భాగానికి, చెవి లోపలి భాగానికి ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది చర్మ సమస్య. ఇలా స్ప్రెడ్ అవుతూ చర్మ సమస్య దురద, మంట, పగుళ్ళు, చర్మం అంతా పొలుసుల్లాగా, పొట్టులాగా రాలిపోయేటువంటి లక్షణాన్ని మనం సోరియాసిస్లో చూస్తాం. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. కాబట్టి దీనికి తేమ శాతం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. బాగా డ్రై అయిపోతుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం కానీ, లిక్విడ్ పారాఫిన్ అప్లై చేయడం కానీ ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకుంటూ మనకు హోమియోపతిలో రెగ్యులర్ మెడిసిన్ వాడితే ఈ సమస్య అనేది శాశ్వతంగా తగ్గుతుంది. అండ్ ఇది బాగా మొండిగా ఉంది అని ఆయింట్మెంట్స్ ఎక్కువ కాలంగా వాడేస్తూ ఉంటాము. ఒక్కోసారి ఆయింట్మెంట్ పనిచేయట్లేదని 2 రకాల ఆయింట్మెంట్ కలిపి మిక్స్ చేసి మరీ పెడుతుంటారు. ఇది అస్సలు చేయకూడదండి. అలా ఎక్కువ కాలం వాడడం మూలంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. తాత్కాలిక ఉపశమనం అంటే పర్వాలేదు. ఎక్కువ కాలం అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుతూ పోతే కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. సో అలా చర్మ సమస్య అనేది కీళ్ళ నొప్పులకు కూడా దారితీస్తుంది. కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఇది కూడా ఆటో ఇమ్యూన్ కాబట్టి వీటికి మంచి మందులు మనకు హోమియోపతిలో ఉంటాయి. రెగ్యులర్గా మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ సమస్య కంప్లీట్గా తగ్గుతుంది. ఇప్పుడు సగటు యువతలో అంటే ఈ సోరియాసిస్ అనేది ఇది ఉంటుంది సార్, చర్మ వ్యాధులు అంటే అది రావడానికి కారణం ఏంటి అసలు? రైట్ అండి.
సో ఈ సోరియాసిస్ రావడానికి చాలా రకాల కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా డై ఎలర్జీ వల్ల కూడా కనపడుతుంది. అంటే హెయిర్కి వాడేటువంటి డై వల్ల, ఆ కెమికల్స్ చర్మానికి పడకపోవడం వల్ల, అలాగే శరీరంలో డ్రైనెస్ ఎక్కువగా, చర్మానికి సంబంధించిన డ్రైనెస్ అధికంగా ఉండడం మూలంగా, చెమట తక్కువగా వచ్చేటువంటి వ్యక్తులు, థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ సోరియాస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తల భాగంలోనే కాకుండా అరచేతులకు, పాదాలకు కూడా కనబడుతుంది. అరచేతులకు వచ్చినప్పుడు పగుళ్ళు విపరీతంగా వచ్చేసి చేతులన్నీ కూడా అట్టకట్టుకుపోయినట్టుగా అయిపోయి బాగా డ్రైగా మారిపోయి పొలుసుల్లాగా లేయర్ లాగా ఊడిపోవడము, విపరీతంగా నొప్పి, ఇలా బెండ్ చేయాలంటే కూడా విపరీతమైనటువంటి నొప్పి ఈ అరచేతులకు వచ్చినప్పుడు పామార్ సోరియాసిస్లో మనకు కనపడుతుంది. అలా ఈ పామార్ సోరియాసిస్ అనేది కూడా చాలా మొండిగా కనపడుతుంది. పాదాలకు వస్తే మళ్ళీ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. పాదాలు విపరీతమైనటువంటి పగుళ్ళు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా ఈ శరీరంలో వచ్చేటువంటి యాంటీజెనిక్స్, యాంటీబాడీ యొక్క రియాక్షన్స్ మూలంగా ఇమ్యూనిటీ తగ్గి వాటి మూలంగా తీవ్రకాలంగా వేధిస్తూ ఉంటుంది. సో వీటికి రెగ్యులర్గా ఏదైనా మాయిశ్చరైజర్ వాడుకుంటూ హోమియోపతి మందులు ఇంటర్నల్గా తీసుకుంటే మాత్రము చాలా మంచి రిజల్ట్ని మనం అతి తక్కువ టైంలో 15 రోజుల నుంచి ఒక్కరోజు, ఒక 1 మంత్ వ్యవధిలోనే మనం మార్పు చూపించే అవకాశం కనబడుతుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నా పేరు సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ 65 సార్. ఓకే, డాక్టర్ గారు నంద్యాల జిల్లా. ఓకే, డాక్టర్ గారు మనతోనే ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే నాకు చేతులు వంగుతుంటాయి సార్. చెప్పండి. చేతులు వంగుతుంటాయి. 60 వయసు సార్. ఓకే, బీపీ ఉంది సార్. బీపీ మాత్రం వాడుతున్నా కంట్రోల్ ఉంది సార్. కంట్రోల్ అయిందా? లైట్ ఉంది సార్. లైట్గా అయిందంటే పూర్తి కంట్రోల్ కాలేదు. పూర్తిగా కంట్రోల్ కాలేదా అంటున్నా? పూర్తిగా కంట్రోల్ ఉంది సార్. సరే. అయితే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అంటే చేతులు వనకడం అంటున్నారు, అంతేనా? అనుకుంటాను సార్. రైట్ అండి, రైట్. ఫోన్ కట్ చేసి వినండి, చెప్తాను. రైట్ అండి. సో ఇక్కడ చేతులు వనకడము బీపీ దిక్కెళ్ళవుతుంది, అలాగే థైరాయిడ్ వల్ల కూడా అవుతుంది. ఎగ్జాక్ట్ కారణాన్ని తెలియాలంటే మిమ్మల్ని చూడాలి. జనరల్గా ఒక్కసారి మీ యొక్క బీపీ చెక్ చేయాలండి. ఆ తర్వాతనే అది థైరాయిడ్ వల్ల వస్తుందా, బీపీ వల్ల వస్తుందనే తెలుస్తుంది. ఇక మీకు ఈ రెండు కాకుండా, ఈ రెండు నార్మల్ ఉన్నాయండి అనుకోండి, అప్పటికీ ప్రాబ్లం వస్తుంది అనుకో, పార్కిన్సన్స్ డిసీజ్ అని ఉంటుందండి. పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి సమస్యల్లో కూడా ఇలా విపరీతంగా చేతులు వణకడము, ఎంత వణుకుతుంటాయంటే మనం చూస్తూనే ఉంటాం కానీ చేతులు వణుకుతూనే ఉంటాయి. విపరీతమైన నొప్పి పెడుతుంది. గంట, 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 10 గంటలు కూడా వణుకుతూనే ఉంటాయి వదిలేస్తే. ఆ వణికి విపరీతమైన నొప్పి ఎంత లాగుతుంది, కానీ వణకడం మాత్రము ఆగదు. ఈ ట్రెమర్స్ మాత్రం ఆగదు. అది పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి సమస్యలో కనపడుతుంది. అయితే మీకు ఈ వ్యాధ మరి ఇంకేట అనేది నేను చూడకుండా ఒక మాటలో అనలేనండి. ఒకసారి బీపీ చెక్ చేయించి చూసుకొని ఒకసారి నేను పర్సనల్ ఎగ్జామిన్ చేస్తే మాత్రం ఈ సమస్యను చెప్పగలుగుతాము. సో అలా పార్కిన్సన్స్ డిసీజ్ అనుకోండి, దానికి మందులు ఉంటాయి, వాడుకోవాలి. డోపమైన్ సంబంధించిన మందులు ఉంటాయి, అది వాడుకుంటుంటే కంట్రోల్ ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్ని అయితే కలవాల్సిన అవసరం ఉంది. లేదంటే నాతో అయినా మీరు తర్వాత అయినా కలవండి, మీ వీలుని చూసుకొని. సార్, చివరగా ఆటో ఇమ్యూన్ డిసీజ్పై మీ యొక్క సందేశం పిఎంసీ. రైట్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో చాలా రకాల వ్యాధుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇంతే కాకుండా రోజువారీలో మనం చూస్తుంటాం రకరకాల క్యాన్సర్స్ అని, రొమ్ము క్యాన్సర్ అని, గర్భసంచిలో క్యాన్సర్ అని, మగవారిలో బీర్జాల క్యాన్సర్ అని, అలాగే పేగుల్లో క్యాన్సర్ అని, చర్మానికని, ఇలా రక్తానికని, ఇలా శరీరంలో ఎన్నో రకాల పార్ట్స్కి క్యాన్సర్ని చూస్తుంటాం. ఈ క్యాన్సర్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధి. కారణం తెలీదు. ఒక 5-6 కణాలు ఉండాల్సిన చోట 5-6 లక్షల కణాలు మల్టిప్లై అయిపోతాయి. మల్టిప్లై అయితే 5 రెట్లు 10 రెట్లు అవ్వాలి, కానీ 5-6 ఉండాల్సిన చోట 5-6 లక్షల కణాలు డెవలప్ అయ్యి ఆ పార్ట్ను పాడు చేస్తాయి. ఉదాహరణకు రొమ్ము భాగానికి వచ్చిందనుకో రొమ్మును పాడు చేస్తాయి, బ్రెయిన్కి వచ్చిందనుకోండి బ్రెయిన్ని పాడు చేసేస్తాయి. అలా మల్టిప్లై అయిపోతూ అది ప్రమాదకరంగా మారుతాయి ఆ క్యాన్సర్స్. సో అది ఎందువల్ల తెలియదు, అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఇలాంటి సమస్యలకు మనం పదే రకరకాల యాంటీబయాటిక్స్ అని, వైరల్ మందులని, అన్నెసరీ మందులు చాలామంది వాడుతూ ఉంటారు. అంటే డాక్టర్ గారి సలహా లేకుండా కూడా వాడుతున్నారు. దీనివల్ల కోవిడ్ తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది. జలుబుకి ఏ మందు వాడాలి గూగుల్లో చూసుకోవడం, వెంటనే మందులు వాడడం,
ఇలా ఎక్కువ అయిపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ కూడా ఆటోఇమ్యూన్ సమస్యనే. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ని అణిచివేయకండి, దాన్ని అలాగని నెగ్లెక్ట్ కూడా చేయకండి. రెగ్యులర్గా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటే ఇది ప్రమాదరహితంగా ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుకోవచ్చండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ పైన పిఎంసి ప్రేక్షకులకు అద్భుతమైన నివారణ మార్గాలు సూచించారు సార్. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇది నేటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్య దర్శనం.